నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రజలకు మేలు చేకూరే కార్యక్రమాలే చేయాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఘనంగా కేఆర్ ఫ్రూట్ జ్యూస్ వార్షికోత్సవం. కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ప్రముఖ న్యాయవాది ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో నిడదవోలు కోట సత్తమ్మ అమ్మవారికి బోనాలు. ప్రజలకు మేలు చేకూర్చే కార్యక్రమాలు చేయడం వల్ల వారికి మనం ఎంతో కొంత సహకారం అందించిన వారవుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. అక్టోబర్ 26వ తేదీన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకొని 40వ డివిజన్ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ కొల్లి నాని ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆ సమయంలో కంటి పరీక్షలు చేయించుకోగా 136 మందికి కళ్ళజోళ్లు అవసరమని వైద్యులు గుర్తించారు. ఈ రోజు సైతం సీతంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొల్లి నాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆ 136 మందికి ఉచితంగా కళ్ళజోళ్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకొని ఎలాంటి ఆర్భాటాలకు వెళ్లకుండా పేదలకు ఉపయోగపడేలా వైద్య శిబిరం నిర్వహించిన కొల్లి నానిని అతని మిత్ర బృందాన్ని అభినందించారు. అయితే దాంట్లో భాగంగా 136 మందికి కళ్ళజోళ్ళు పడటం జరిగింది. అయితే ఏం జరిగిందంటే చాలామంది వాళ్ళ అడ్రస్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ ఇవ్వలేకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది ఈ కార్యక్రమం. అంతేకాకుండా ఈ వార్డుల వల్లే కాకుండా చుట్టుపక్కల వార్డులో వాళ్ళందరూ కూడా చేయించుకోవడం జరిగింది. అయితే మేమందరం కూడా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళో ఏంటో తెలుసుకుని సుమారు దాదాపు ఒక 15 మంది తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు వచ్చేసాయి. ఆ 15 మంది అడ్రస్లు తెలియకాగే అలా ఎవరికైనా రాకపోతే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తే వాళ్ళకు కూడా చేయించి ఇచ్చేస్తాం. హలో, సీరియల్ ప్రకారంగానే రండి. నెంబర్ 10 ఇచ్చండి. 12 ఎవరి కూర్చో వాళ్ళ కూర్చో. నెంబర్ 12 మీరా? తీసుకున్నవారు వెళ్ళిపోవచ్చు. ఇన్ఛార్జ్ బుడ్డి రవి గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్, అలాగే 40వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ నాని గారు, మరి నా యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని హంగులు ఆర్భాటాలు కాకుండా ఒక మంచి మెడికల్ క్యాంప్ నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడంతో పాటు ఈ యొక్క కళ్ళజోళ్ళు అవసరం పడిన వారికి ఈ రోజున 136 మందికి కళ్ళజోడు కార్యక్రమాలు ఏదైతే ఇచ్చే కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా మరి ఆ కార్యక్రమానికి విచ్చేసిన ఛాంబర్ అధ్యక్షులు తవ్వారాజా గారికి, అలాగే నగర తెలుగుదేశం పార్టీ సెక్రటరీ కరిగాని వేణు గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు చేపారాజు గారికి, అలాగే వేదిక పైన ఉన్న ఇతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరించుకుంటూ
విచ్చేసిన ప్రజానికానికి కూడా, ప్రజలకి అందరికీ కూడా, అలాగే ఈరోజు ఇది పొందుతున్న లబ్ధిదారులందరికీ కూడా నమస్కారం. నేను ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. ఎలా ఉందండి? ఎలా ఉంది? బాగానే ఉందా? నెక్స్ట్ టైం నీకు మళ్ళీ సైకిల్ గట్టి కనబడుతుంది. మంచి స్పెక్స్ అంటే ఇలా అన్నప్పుడు ఇలా ఎత్తున్నాయంటే బాగున్నట్టు, ఇలా అన్నప్పుడు వెళ్ళకుండా గట్టిగా ఉన్నాయంటే బాగాలేదని అర్థం. బాగున్నాయి. ఎలా ఉందన్నా? కాదు, ఇప్పుడు బాగానే కనబడుతుందా? అంత బయట వెళ్ళిపోతుంది, బాయిలో పరీక్షలు నిర్వహించి అందులో 136 మందిని సెలెక్ట్ చేసి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఆ రోజు కొంతమందికి మెడిసిన్స్ కూడా పంపిణీ చేశారు. దానికి మరి నానిని వారి ఫ్రెండ్స్ అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి మన మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చాపరాజు గారిని కూడా మాట్లాడుతున్నారు. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మన నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా మరి రాజమండ్రి నగరంలో చాలా పలు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు గట్రా చేయడం జరిగింది. అలాగే మరి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా మరి రాజమండ్రి ప్రజలు మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి రాజమండ్రి యొక్క మనందరం చేసుకున్న అదృష్టం ఆదిరెడ్డి కుటుంబం లాంటి మరి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరి మనకు అందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే గారు మరి ఏ ఒక్క సమస్య కోసం మనం ఈ 42 వార్డులు రాజమండ్రి కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ఆయన ఆ యొక్క సమస్యను తీర్చి మరి మనందరికీ కూడా అండదండలుగా ఉన్న ఆదిరెడ్డి వాసు గారి పుట్టినరోజు సందర్భంగా మరి కొల్లి నాని గారి మిత్ర బృందం, అలాగే ఈ 40వ వార్డు కమిటీ సభ్యులందరూ కూడా మరి ఒక కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని మరి వందలాదిగా మరి టెస్టులు చేసి మరి ఒక కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమానికి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తవ్వరాజా గారిని మాట్లాడుతుంటారు. అందరికీ నమస్కారం అండి. మన ప్రియతమ నాయకుడు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు పుట్టినరోజు సందర్భంగా మన కొల్లి నాని గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత కళ్ళజోళ్ళు చాలా ఆనందదాయకం. వాసు గారు ప్రజల మనిషి, మన ఎమ్మెల్యే గారు. చాలామంది ఏదేదో ఆర్పాటాలు, ఆ బాణాసంచలు, తీన్మార్లు పెడతారు, కానీ మా ఎమ్మెల్యే గారు అలా ఉండరు. ప్రతి పైసా అనవసరంగా ఖర్చు పెట్టకుండా ప్రజలకి లబ్ధి చేకూరేలా ఖర్చు పెట్టమని మా అందరికీ కూడా ఆయన ఆదేశిస్తూ ఉంటారు ఎల్లవేళలను. ఓకే, థ్యాంక్ యూ. గతంలోని ఆవేశాలు, ఆలోచనలు మనకి వద్దు. ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలే చెయ్యండి. అదే మన అందరికీ కూడా మంచిది, పార్టీకి కూడా మంచిదని నేను చెప్తా ఉంటాను.
నా ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు యువత అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు, పెద్దలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు, ఈరోజు సోదరులు నాని గారు మంచి కార్యక్రమం చేపట్టారు. 136 మందికి కంటి చూపు సరిగ్గా లేని వారికి ఇవ్వడం వలన ఈ రోజున సరిచేసిన వాళ్ళు అయ్యాం. అలాగే ఇంకా ఇలాంటి అవసరాలు ఉన్న వాళ్ళు అనేక మంది ఉండుంటారు. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన తాలూకు కార్యక్రమాలు ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ ప్రాంతం ఎప్పుడు కూడా మాకు చాలా ప్రేమతో కూడిన ప్రాంతం, ఎంతో అనుబంధం కలిగిన ప్రాంతం. ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, రాజకీయంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఎప్పుడు కూడా దీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలోని మాకు అనేకమైన బాధ్యతలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు అందించాల్సిన వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. తప్పకుండా ఏ సమస్య వచ్చినా అది మా సమస్య కిందే భావిస్తామని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ, తప్పకుండా మీ శాసనసభ్యుడు మీకు అందుబాటులో ఉంటాడు, మీ సమస్యలన్నీ తీరుస్తాడు, మీలో ఒకటిగా ఉంటాడని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షులు కనకాల రాజా నేతృత్వంలో స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద గల కేఆర్ ఫ్రూట్స్ జ్యూస్ 23వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. 2002 సంవత్సరంలో నెలకొల్పిన కేఆర్ ఫ్రూట్స్ 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ ఏటకు అడుగుపెట్టిందని కేఆర్ ఫ్రూట్స్ జ్యూస్ అధినేత కనకాల రాజా వెల్లడించారు. నాణ్యత పాటిస్తూ కేఆర్ ఫ్రూట్స్ జ్యూస్ ఖాతాదారుల మన్నలను అందుకుంటుందన్నారు. 23 ఏళ్లుగా తమను ఆదరిస్తున్న ఖాతాదారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. కేఆర్ ఫ్రూట్ జ్యూస్ను సందర్శించిన 2 టౌన్ సిఐ శివగణేష్ అభినందనలు తెలియజేశారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ సెంటర్ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలని కోరారు. మా షాపు, మా జ్యూస్ షాప్ కేఆర్ జ్యూస్ షాప్ అన్నది 22లో మేము ఓపెన్ చేసామండి. ఇప్పుడు ఈ 23వ సంవత్సరం పూర్తయి మీ 24లోకి అడుగెట్టామండి. మేము జ్యూస్ క్వాలిటీగా అన్ని రకాల జ్యూసులు మా దగ్గర ఉంటాయండి. అన్ని రకాల జ్యూసులు క్వాలిటీగా మేము ఇవ్వబడుతున్నామండి. అందరూ కూడా మాకు కస్టమర్లు అందరూ కూడా మా జ్యూస్ తాగి మళ్ళీ వచ్చి మాకు కస్టమర్లు పెరిగి ఇప్పుడు దాకా ఈ 23 సంవత్సరాలు మమ్మల్ని అందరూ కూడా మా జ్యూస్ తాగి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఎంతో అభివృద్ధి పెంచారండి. అలాగే ఇంకా ముందు కూడా మీ సహకారం, మా అభివృద్ధి అందరూ మాకు ఇవ్వాలని మేము మా జ్యూస్ కొట్టు కేఆర్ జ్యూస్ షాప్ ద్వారాగా మా ఖాతాదారులకి, మా సేవబాదులకి, మా బంధుమిత్రులు అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు చెప్తున్నామండి, కొత్తలు చెప్తున్నామండి. ఓకే. భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అనుబంధ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రి విక్రమహల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ దానికి అనుబంధం అయిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రెసిడెంట్ లింగమల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని స్పష్టం చేశారు. శ్రీనివాసరావు, ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, 29వ తారీఖున రోడ్డు ప్రమాదంలో మోయి వెంకటరమణ యాక్సిడెంట్లో స్వర్గస్థులైనారు. వారికి భవన నిర్మాణ కార్మిక బోర్డులో సభ్యత్వం ఉన్నది, కార్డు ఉన్నది. కానీ గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఆ బోర్డుని అమలు చేయని దుస్థితిలో ఉన్నది. నిన్న జరిగిన యాక్సిడెంటు బోర్డు గనుక ఆచరణలో ఉంటే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వచ్చాయి. ఈ కూటమి ప్రభుత్వం కూడా బోర్డును పునరుద్ధరిస్తామని చెప్తుంది, కానీ అదిగో నెల, ఇదిగో నెల, ఇదిగో నెల అని ఇప్పటికీ 20 నెలలు కాలయాపన చేస్తూ వచ్చింది. ఇకపై ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సహించదు.
రోడ్డు మీదకు వస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం. ప్రభుత్వం కళ్ళు తెరిచేదాకా అలుపెరగని పోరాటం ఎలక్ట్రికల్ అసోసియేషన్లన్నీ కూడా కలిపి చేస్తాయని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే కాంట్రాక్టర్లు ఉన్నారు, ఏ బి గ్రేడ్ కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి రెన్యూలు లేవు. దాని వలన ఏమవుతుందంటే కొన్ని గృహాలకి వైరింగు చేసేటప్పుడు అనుభవం లేక షార్ట్ సర్క్యూట్ కూడా వస్తున్నాయి. వాటిని కూడా పునఃపరిశీలించి ఆ యొక్క కాంట్రాక్టర్ల వ్యవస్థను కూడా పునరుద్ధరించాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. యూనియన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనుబంధమైనటువంటి ఈరోజు రాజమహేంద్రవరం విక్రమ హాల్ నందు మరి కమిటీ సమావేశం, రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరి ఏదైతే ప్రభుత్వం సంక్షేమ ఫలాలు, సంక్షేమ బోర్డు అనే సంగతి పూర్తిగా మరచిపోయి మరి కార్మికులకు ఏ విధమైన బెనిఫిట్స్ లేని పరిస్థితి తయారైనది. ఒక మ్యారేజ్ తీశారు, ఒక డెలివరీ తీశారు, సహజ మరణం తీశారు, యాక్సిడెంట్ అయినచో పరిహారం తీశారు, యాక్సిడెంట్లో చనిపోతే పరిహారం తీశారు, నేషనల్ అకాడమీ కోర్సులో ట్రైనింగ్ విధానం తీశారు, కార్మికులకు టూల్ కిట్స్ తీశారు. అలాగే కార్మికులకు ఏ విధమైన సదుపాయం లేని పరిస్థితి తయారైంది. ఈ రోజున చెస్ పేరు చెప్పి, కార్మికుల పేరు చెప్పి చెస్ వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఏదైతే 100 రోజుల మేనిఫెస్టోలో భాగంగా మరి మీరు ఇస్తానన్న మాట మడం తప్పారు. 2 సంవత్సరాలు అయింది. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు, అలాగే కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ గారు, అయ్యా మేము ఒక్కటే అడుగుతున్నాం, మరి గతంలోంచి అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, అనేక వినతి పత్రాలు అధికారులకు అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి వచ్చి సంక్షేమ ఫలాల్లో భాగంగా ఏ విధంగా కూడా ఒకటే రాని పరిస్థితి తయారైంది. ఈరోజు కార్మిక శాఖ డిపార్ట్మెంట్ చూడండి, పూర్తి నిద్రావస్థలో ఉన్నది. ఈ రోజున ప్రభుత్వం ఏదైతే వలస కార్మికులకు మీరు ప్రత్యేకంగా వారికి దారి చూపిస్తున్నారు, వలస కార్మికులు రండి మేము ఫ్రీగా ఉచితంగా చేస్తున్నాం భవన నిర్మాణ కార్మిక కార్డు అని. ఈ రోజున 110 రూపాయలు కట్టించుకున్నారు, 60 రూపాయలు కట్టించుకున్నారు, అనేక యూనియన్లు వేలాది రూపాయలు కట్టారు. ₹1 కూడా మీరు కార్మికుడికి ఉపయోగపడలేదే. మరి ఎందువల్ల ఈ బాధలు ఎన్నాళ్ళు? మరి మీరు 100 రోజులు అన్న మేనిఫెస్టో ఏమైంది? ఇప్పటికీ కూడా కార్మిక శాఖ మంత్రి వారిని, మరి మొన్న వాసంశెట్టి సుభాష్ గారిని ఈ మధ్యకాలంలో అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు, రాష్ట్రం అంతా ఇస్తూనే ఉన్నారు. ఇదిగో అంటున్నారు, ఇదిగో పులి, అదిగో నాక, ఏ మాటలు చెప్తున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా లేదు. అలాగే సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి కార్మికుడు మరి రోడ్డున పడి చనిపోతే దిక్కుతోచని పరిస్థితిలో కార్మిక సంఘాలన్నీ కూడా తల రూపాయి వేసుకుని అంత్యక్రియలు చేసే దుస్థితి తయారైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయ్యా మీరు చెస్ కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. మేము ఏదైతే చెస్ చేస్తున్నారో దాని నుంచి కోట్లాది రూపాయలు వస్తున్నాయి. ₹1 కూడా కార్మికుడికి ఎందుకు వర్తింప చేయలేదని మా డిమాండ్. ఈ రోజున మాకు ఏదైతే కార్మికులకు సంబంధించి ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందువల్లంటే మరి గతంలో అనేక పోరాటాలు చేశాం, ఈసారి పోరాటం మహా ఉధృతంగా జరగబోతున్నది. రాజమహేంద్రవరం నుంచే ఇది బయలుదేరబోతున్నది. ఎందువల్లంటే మా బాధలు అనేకమైన మేము నాయకులకు చెప్పి ఉన్నాం, అనేక మందికి తెలియజేసి ఉన్నాం. అయ్యా ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా కాదు. ఈ రోజున బీఓసీ కార్డు ఎందుకు ఇచ్చారు? ఒక మూర్ఛవాడికి మెల్ల వేసుకున్నంత సందర్భంగా ఉన్నది ఈ రోజుని. ఆ కార్డు నుంచి ₹1 విడుదల కాలేదే. ఈ మధ్యకాలంలో పెట్రోల్లో రాలిపోతున్నారు కార్మికులు, అలో లక్ష్మణ అని ఏడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ మాత్రం కూడా చింతన లేని పరిస్థితి తయారైంది. ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి, దయచేసి కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. మరి కార్మిక శాఖ మంత్రి అంటున్నారు, మరి వారికి ఏంటో మాకైతే అర్థం అవట్లేదు, డూప్లికేట్ కార్డ్స్ అంటున్నారు. అయ్యా గతం నుంచి డూప్లికేట్ కార్డ్స్ ఉన్నాయా లేకపోతే ఇప్పుడు వచ్చినాయా డూప్లికేట్ కార్డ్స్? ఇది యూనియన్ స్టాంప్ వేసి ఉంటుంది ఖచ్చితంగా. డూప్లికేట్ అనేది అది మీరు మాట్లాడే విధానమే కరెక్ట్ కాదు. అలాగే మరి సంక్షేమ బోర్డు చైర్మన్ గారు వచ్చారు, ఆయన వచ్చిన నెలలకే 115 కోట్లు రిలీజ్ చేస్తాను అన్నారు. 46,000 క్లైమ్స్ నిలిచిపోయి ఉన్నాయి. ఈ రోజుకి ఒక క్లైమ్ మీరు విడుదల చేయలేకపోయారే. తల్లికి వందనం అంటున్నారు, తాతకు వందనం అంటున్నారు. ఇవి స్కీములు ఇవ్వడానికి మీకు డబ్బు ఉంది.
మా దాంట్లో డబ్బు తీసి మీరెందుకు ఖర్చు పెడుతున్నారు? ఈ సంక్షేమ బోర్డులో కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు అసెంబ్లీలో బల్లగుద్ది మరీ చెప్పిన మహోన్నత వ్యక్తి ఈ రోజున కార్మికులకు ఒక్క రూపాయి కూడా చెందకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పని అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అయ్యా, ఒక్కసారి ఆలోచన చెయ్యండి, మా యొక్క సమస్యల పరిగణనలు తీసుకోండి. లేని ఎడల రేపు జనవరి నుంచి కార్మికులందరూ కూడా రోడ్లపైకి రాబోతున్నారని మీకు ముందుగా ఇంటిమేట్ చేస్తున్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయమని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నిడదవోలు శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం తిరునాళ్ళు మార్గశిర పౌర్ణమి నుంచి చవితి వరకు అతి వైభవంగా జరుగు మహోత్సవము సందర్భంగా ఆదివారం ఉదయం రాజమండ్రి నుంచి శ్రీ కోట సత్తెమ్మ తల్లికి సామూహికముగా మహిళలతో చీర సారే కలశములు బోనములతో ఆ జగన్మాతకు సాంప్రదాయ పద్ధతిలో పసుపు కుంకుమలను సమర్పిస్తున్నామని న్యాయవాది ఆదిలక్ష్మి తెలిపారు. ఆదివారం ఉదయం అడ్వకేట్ ఆదిలక్ష్మి ఇంటి వద్ద నుంచి ప్రారంభమై శ్రీమూర్తులు ఊరేగింపుగా బయలుదేరి పాత సోమాలమ్మ గుడి వద్దకు చేరుకొని ఒక బోనం అమ్మవారికి సమర్పించి నిడదవోలు శ్రీ కోట సత్తమ్మ తల్లి గుడి వద్దకు చేరుకొని బోనాలు అమ్మవారికి సమర్పణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 2 సంవత్సరాలుగా కోట సత్తమ్మ తల్లి దేవాలయంలో ఆదిలక్ష్మి గారి ద్వారా బోనాల సమర్పణ జరుగుతోంది. చీర సారేతో మనసారా మనసారే అంటూ ఆ మాత అనేక మంది మాతలతో కలిసి శక్తి స్వరూపిణిగా అమ్మవారికి ఈ చీర సారే తీసుకుని రాజమండ్రి నగరం నుండి మన నగర గ్రామ దేవత అయినటువంటి శ్యామలమ్మ దేవి దగ్గర నుండి బయలుదేరి కోట సత్తమ్మకు ఈ చీర సారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇది 3వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అతి వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. దానికి స్త్రీమూర్తులందరూ ఈ మాతృమూర్తులందరూ కూడా బోనాలతోటి ఇవన్నీ తీసుకుని కోట సత్తమ్మ గుడిలో ఇవ్వడానికి బయలుదేరుతున్నారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆచారాన్ని పాటించాలని, ఈ సాంప్రదాయాన్ని తీసుకుంటూ ప్రతి గ్రామాన కూడా అమ్మవార్లందరికీ గ్రామ దేవతలందరికీ కూడా ఈ చీర సారేతో మనసారా అనే కార్యక్రమం జయప్రదం చేస్తూ ప్రతి ఒక్కరూ పాటించాలని, ఇలాగే శైవక్షేత్రంలో ఉన్నటువంటి శివస్వామీజీ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అలాగే మాత అనుకోకుండా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా అదే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇది ఎంతో శుభప్రదంగా ఈ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా నగరం అంతా కూడా వ్యాపిస్తూ హైందవులందరూ కూడా ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మ ఆదిలక్ష్మి అమ్మ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంకా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని ఆ అమ్మవారి దయ అందరికీ ఆ త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ శ్రీమాత యొక్క కరుణాకటాక్షాలు ఈ శ్రీమూర్తుల మీద ఉండాలని, అలాగే మొత్తం లోకాలన్నీ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితౌ నమస్తస్యే నమో నమః అన్నారు. మన సనాతన ధర్మంలో స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపంగా పేర్కొనబడింది. అలాంటి అనేక మంది స్త్రీ శక్తులను అందరినీ కూడా కూడగలుపుకొని ఆ సత్తమ్మ తల్లికి బోనాలు సమర్పించడం అనేది మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇది 3వ సంవత్సరం. అయితే ఇది చాలామంది బోనము అనేది తెలంగాణ ఆచారం అని అన్నారు. ఇది మన భారతీయ ఆచారం అండి. ప్రాంతీయ భేదాలు లేవు. బోనము అంటే భోజనము. ఈ ఏదైతే ప్రకృతి మనకి ఆహారంగా ప్రసాదించిందో దానిని మళ్ళీ శక్తి స్వరూపమైనటువంటి ఆ ప్రకృతి స్వరూపమే ఆ అమ్మవారికి మనం సమర్పించేటటువంటి దాన్నే బోనం అంటారు. ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా చేపట్టాలన్నప్పుడు ఒక్కదాన్ని చేయగలనా అనే ఒక సంకల్పం అనుకున్నాను. కానీ నా వెనకాల ఇంతమంది స్త్రీలు నాకు నైతికంగా చాలా బలంగా నిలబడి అందరూ వచ్చారు. అదేవిధంగా చీరా సారే అనేది కూడా మొదలుపెట్టాము. మా కుటుంబం నుండి సారీ మొత్తం మా కుటుంబం నుండి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో చీరా సారీని మొదలుపెట్టినప్పటికీ బోనాలు ప్రతి ఒక్క ఇంటి నుండి రావాలి, ఆ బోనాలు అందరూ సామూహికంగా సమర్పించాలని అనుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు చాలామంది అంటే ఇది నేను ఒక సామాజిక అంశంతో చెప్తున్నాను. ఆధ్యాత్మికత అంటేనే ఒక సామాజిక బాధ్యత అనేది నా అభిప్రాయం. ఏవైతే మనం బస్సులు ఏర్పాటు చేసామో
ఫ్రీ బస్సుల్లో మనం కొట్టుకుంటున్నారు ఇవని మనం స్త్రీలను చాలా ఎగతాళిగా చూసాము. కానీ అదే స్త్రీలు ఇప్పుడు ఫ్రీ బస్సు లేదమ్మా మనకి ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పి నేనే భరిస్తానంటే, లేదు మేడం మా టిక్కెట్లు మేము పెట్టుకుంటాము అని చెప్పినటువంటి మా స్త్రీమూర్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై శ్రీరామ్. హనుమద్రత్వాన్ని పురస్కరించుకొని కడియం మండలం దుల్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆదివారం వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. గత 16 ఏళ్లుగా ఏటా క్రమం తప్పకుండా గ్రామస్తుల సహాయ సహకారాలతో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఆంజనేయ స్వామికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈసారి భక్తులు వేలాదిగా తరలి రావడంతో మహిళలకు, పురుషులకు విడిగా అన్నప్రసాదం అందించే ఏర్పాట్లు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు మేలు చేకూరే కార్యక్రమాలే చేయాలి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఘనంగా కేఆర్ ఫ్రూట్ జ్యూస్ వార్షికోత్సవం. కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ప్రముఖ న్యాయవాది ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో నిడదవోలు కోట సత్తమ్మ అమ్మవారికి బోనాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.